విపక్షాలపై టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ ఫైర్ అయ్యారు. హెల్త్ పాలసీపై బీఆర్ఎస్ బీజేపీ అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని మహేష్ గౌడ్ అన్నారు. హెల్త్ పాలసీ ద్వారా భూముల ధరలు సామాన్యులకు అందుబాటులోకి వస్తాయన్నారు మహేష్ గౌడ్. దేవుళ్ల విషయంలో సీఎం రేవంత్ ఒక సామెత చెబితే బీజేపీ తప్పుడు ప్రచారం చేస్తుందని ఆరోపించారు. ఓ కళాకారుడి హోదాలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహాన్ని రవీంద్ర భారతిలో ఏర్పాటు చేస్తే తప్పేంటని ప్రశ్నించారు మహేష్ గౌడ్. కేటీఆర్ గారికి విమర్శించే అవకాశం ఎక్కడిది? మీరు 10 ఏళ్ళు యథేచ్ఛగా హైదరాబాద్ రాష్ట్రాన్ని అమ్మేసుకున్నారు కదా. ఆనాడు నిజాం ప్రభు వదిలిపోయినటువంటి వందలాది ఎకరాలు అన్యాక్రాంతమైనవి. ఆనాడు కిషన్ రెడ్డి గారు నోరు మెదపలే, మాట్లాడలేదు. అడ్డగోలుగా ఒక వ్యూహము, ఒక ప్రణాళిక, ఒక దురదృష్టి లేకుండా ఇష్టారాజ్యంగా హై రైజ్ బిల్డింగ్స్కి పర్మిషన్ ఇచ్చారు హైదరాబాద్ సిటీ లోపల. ఈ పరిస్థితులంతా కూడా ఓవర్ వెలపలేకపోతే హైదరాబాద్ కొంచెం పొల్యూషన్ ఫ్రీగా మారే అవకాశం ఉందని ఒకటి ఉద్దేశంతో దూరదృష్టితో తీసుకొచ్చిన పాలసీది. దీంతో అవినీతి జరిగిందని, జరుగుద్దని రకరకాలుగా విమర్శించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. పచ్చకళ్ళ వాడికి అంత దూకమంత పచ్చకన్న ఉంటుంది. మీరు 10 ఏళ్ళుగా దోచుకున్న తీరు, 10 ఏళ్ళుగా యథేచ్ఛగా కరప్షన్ చేశారు, దాన్ని మాకు అంటిస్తానంటే నడవదు. ఒక దూరదృష్టితో మంచి ప్రణాళిక తీసుకొచ్చినటువంటి ఈ స్కీమ్ మీద విమర్శించి తప్పుతో పట్టిస్తూ ఉన్నారు. సీఎం గారు ఒక సామెతలాగా, వాస్తవం కదా, కోటాని కోట్ల దేవతలు మనం పూజిస్తాము తెలుగు సాంప్రదాయంలో, తెలుగు పరిస్థితిలో తెలుగు వారం మంది రకరకాల దేవులు పూజిస్తాము. వారు డీసీ అధ్యక్ష సమావేశంలో ఒక సామెతగా మాట్లాడినారు. దాంట్లో కూడా వెలికి తీసి దాన్ని కూడా రాద్ధాంతం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కులము మతము మాట్లాడందే బీజేపీ నాయకులు పొద్దు గడవదు. అదే ప్రజలకు మీరు ఏం చేస్తారో చెప్పండి, ప్రజల గతంలో మీరు ఏం చేశారో చెప్పండి. ఇలా మేము చేస్తున్నటువంటి తీరు ప్రజలకు అందుతున్న ఫలాల్ని ఆస్వాదించండి, హర్షించండి. అసలు అభివృద్ధి గురించి మాట్లాడరు. పొద్దున్న లేస్తే కులాలు మతాలు ఏం చేస్తాయండి? అందరం కూడా దేవుళ్ళని పూజ చేస్తాం, మేమంతా కూడా భక్తులమే. అనునిత్యం దేవుణ్ణి రాజకీయాల్లో లాగి లబ్ధి పొందే ప్రయత్నం చేయడం అనేది ప్రజలు జీర్ణించుకోలేరు. బాలసుబ్రహ్మణ్యం గారు గొప్ప కళాకారుడు, గొప్ప గాయకుడు. వారికి కూడా ప్రాంతాలు, కులాలు, మతాలు అంటిస్తే ఎట్లా? బాలసుబ్రహ్మణ్యం గారు కులాలు, ప్రాంతాలకు అతీతంగా గొప్ప గాయకుడిగా మనమందరం కూడా గౌరవించుకోవాల్సిన అవసరం ఉన్నది. అన్నిటికీ మించి తెలుగువాడు. వారికన్నా ముందు అందర్శి గారిని గౌరవించుకున్నాం, గద్దర్ని గౌరవించుకున్నాం. కళాకారులకి నా ఉద్దేశంలో, పార్టీ పరంగా వ్యక్తిగత నా ఉద్దేశం, కళాకారులకి, గొప్ప గొప్ప వ్యక్తులకి కులాలతో, ప్రాంతాలతో ముడిపెట్టకూడదని నా